ఈ సందర్భంగా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే గుడివాడలో ఎప్పటిదాకా నేను చూసినట్టు డొనేషన్లు అంటూ ఇస్తే చిన్న చిన్న డొనేషన్లు ఇలాంటివి ఎప్పుడో ఈఎన్ఆర్ కాలేజీ కట్టిన రోజుల్లోనే ఇలాంటప్పుడు జరిగింది. తప్పితే ఈ రకంగా 3 కోట్లు డొనేషన్ ఇచ్చిన వ్యక్తులు అసలు అంటే గుడివాడలో అంటే ఎవరు లేదు. నిజంగానికి అని మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం సరిపోదు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న విషయాలు చేసినా కానీ మనం బోర్డులను ఊహించుకుంటూ ఉంటాం, విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చుకుంటాం అనేది సహజంగా ఉంటుంది. కానీ 3 కోట్లు ఇచ్చి ఆయన అడిగింది ఒకే ఒక చిన్న విషయం, నా విగ్రహాలు పెట్టండి, నేను నలుగురు గుర్తుండాలి అనే ఉద్దేశం. ఎవరైనా ఇంత డొనేషన్లు ఇచ్చారంటే ఒకటే స్వార్థం ఉంటుంది వాళ్ళకి. తన పేరు తను ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలనేది. ఆ చిన్న స్వార్థం చాలా స్వార్థం అని కూడా అంటానికి కుదరదు అది. కానీ అది ఆ మాత్రం ఉండాలి మస్ట్గా బేసిక్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా అనుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సమాజానికి మంచి పని చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులందరినీ గుర్తుపెట్టుకుని మన గుడివాడలో గౌరవించడం అయితే జరుగుతూ ఉంది. మీరు చూసుకుంటే గత కొన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎక్స్పెషల్లీ పార్టీ చూడకుండా ఎవరనేది ఏంటనేది చూడకుండా ఎలా అయినా కానీ గుడివాడకి సేవలు చేసిన వ్యక్తులందరికీ సరైన గౌరవం ఇచ్చేట్టుగా మనం అందరం కూడా ప్రవర్తించుకుంటూ వస్తాం. రాజశేఖరనాథ్ గారికి రాజేంద్రనగర్లో ఉన్న పార్కులో పేరు పెట్టాం. అలాగే కటార్ సత్యనారాయణ గారికి మన మున్సిపల్ బిల్డింగ్కి పేరు పెట్టాం. అన్నయ్య నరసింహరావు గారికి ఇక్కడ విగ్రహాలు వాళ్ళ కోరిక మీద విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టి మనం తీసుకుని వస్తాం. అలాగే ఇది మంచి స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది దాతలు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఇలాంటి గొప్ప విషయాలు మన దగ్గర జరగడం అనేది చాలా అరుదు. ఇది 3 కోట్ల దానం అంటే మనకి రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది టాప్ వీటిలోనే ఉంటుంది తప్పకుండా. సో ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. నేను వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్తే ఆయన కోరిక ఒకటే, మా విగ్రహాలు పెట్టించండి ఇక్కడ, సో మేము ఉండగానే చూడాలి అనే ఉద్దేశంతో. కానీ కొంచెం క్లిష్టమైంది, పర్మిషన్స్ కట్టాలి మమ్మీస్. కానీ ఎట్టకేలకు ఫైనల్గా అయితే కనుక పెట్టగలిగిన నాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది ఇప్పుడు. సో ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి స్పష్టంగా మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ప్రతిసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం, ఎలా జరుగుతుందనేది చూసుకుంటూ ఉన్నాం. ఇంకా నాకైతే సాటిస్ఫాక్టరీ లేదు వాస్తవానికి. ఓకే, ఇంకా సాటిస్ఫైడ్గా పనిచేసి ఈ హాస్పిటల్లో ఇందాక కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు, అద్భుతమైన బిల్డింగ్స్ ఉంటాయి, అద్భుతమైన డాక్టర్స్ ఉంటారు, కానీ పేదవాడికి సరైన వైద్య సహాయం అందినప్పుడే మనకి నిజంగా ఈ హాస్పిటల్ సార్థకత చేకూరుతుంది. అది నాణ్యంగా జరుగుతుందా లేదా అనేది నాకైతే సంతృప్తికరంగా లేదు అనేది మాత్రం ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకా చేయాలి, చేసుకుంటూ వస్తాం. ఇంకా కొన్ని కూడా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు డయాలసిస్ యూనిట్ కానీ ఒక ట్రామా కేర్ సెంటర్ కానీ అడగటం జరిగింది. దానికి కూడా స్పందన పాజిటివ్గా ఉంది. అతి త్వరలో అది కూడా యాడ్ చేస్తాం. ఏం చేసినా కానీ పనితీరు మాత్రం బాగుపడాల్సిందే. నేను ఆల్రెడీ ఇందిరాదేవి గారితో ఎప్పుడు వచ్చినా గొడవ ఆవిడతోనే ఈ విషయం మీద ఉంటుంది. ఆవిడ బాగా పనిచేస్తున్నామని అనుకుంటారు, అందరూ బాగా పనిచేస్తున్నామని చెప్తారు, కానీ అంతైతే జరగట్లేదు. వాస్తవం అది. దాన్ని ఒప్పుకొని తీరాలి, దాన్ని అయితే ఇంకా బాగు చేయాలి. ఏం చేయాలి అనేది మరి కమిటీ కూడా గట్టిగా స్ట్రాంగ్గా ఎక్కడ పనిచేస్తున్నట్టు ఎక్కడ కనపడట్లేదు వాస్తవానికి. నాకైతే కనుక ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హాస్పిటల్ ది లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దానికి సరిపడా అయితే కనుక పని చేయట్లేదు అనేది నా ఉద్దేశం. దీన్ని బాగు చేయాలి, చేసుకుందాం. అందరూ కూడా మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఎక్కడ ఏ ప్రాబ్లం కనపడినా కానీ హెజిటేషన్ లేకుండా మన ఆఫీస్కి వచ్చేసి మీరు చూపించండి. ఫుడ్ బాగాలేదా, ఇక్కడ లేదు, క్లీన్లీనెస్ లేదా, లేదు, పలానా డాక్టర్ టైంకి ఉండట్లేదా,
పలానా ఇవి మందులు సరిగ్గా రావట్లేదా, ఇవ్వట్లేదా, ప్రతి విషయానికి ఎక్కడున్నా కానీ కంప్లైంట్ ఇవ్వండి, సరైన చర్యలు వెంటనే తీసుకుని. ఎందుకంటే గవర్నమెంట్ అధికారుల మీద నేను ఎక్కడ స్ట్రాంగ్గా ఎప్పుడు నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే మొదటిసారి. ఇక్కడే నాకు ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా కానీ అవ్వట్లేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను, ఈ హాస్పిటల్ బాగుపడాల్సిందే, దాంట్లో ఇంకా బాగు చేయాల్సిందే అనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. 3 కోట్ల రూపాయలు విరాళం అందజేసిన పెద్దలు పూజ్యులు అన్నయ్య నరసింహారావు గారు, వారి సతీమణి పుష్పలీలావతి గారు, వారి విగ్రహావిష్కరణకి ఈరోజు ఇక్కడ పెడతాం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, స్థానిక శాసనసభ్యులు రాము గారు, ఈ హాస్పిటల్ డెవలప్మెంట్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కృషి చేసిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు, అలాగే రా వెంకటేశ్వర గారు, యలవరి శ్రీనివాసరావు గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సరే, నరసింహారావు గారు నాకు చాలా కాలంగా మా కుటుంబానికి బాగా సన్నిహితులు, మా కుటుంబంతో బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో నరసింహారావు గారు ప్రముఖులు. అటువంటి ఆయన ఈ హాస్పిటల్కి 3 కోట్ల రూపాయలు వారి భార్య పేరు మీదుగా, ఆయన పేరు మీదుగా ఇక్కడ ఇచ్చి గుడివాడ ప్రజానీకానికి, ప్రత్యేకంగా గుడివాడకే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ తాలూకా ప్రజానీకానికి ఎంతో సేవలు అందించే ఈ హాస్పిటల్కి డెవలప్మెంట్ కోసం మరి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినట్టుంది. ఈ హాస్పిటల్ డబ్బులు ఇచ్చి 8 సంవత్సరాలు అవుతున్నట్టుంది. 17 అంటే దాదాపు 9వ సంవత్సరం అవుతుంది. మరి ఈ అప్పటి నుంచి పేరు పెడతానికి దాదాపు ఒక 2 ఏళ్ళు పట్టింది. దాని తర్వాత విగ్రహానికి ఈ రోజున ఇక్కడ పెట్టి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం అనేది మన కనీస కర్తవ్యం గుడివాడ ప్రజానీకాన్ని. అది ఈ రోజున నెరవేర్చినందుకు ప్రత్యేకంగా మా రాము గారికి, అలాగే ఎంపీ గారికి, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నరసింహారావు ఇదొక్కటే కాదు, అలాగే ఈ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి మొట్టమొదటిలో వాళ్ళు పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్నప్పుడు అక్కడ MBA అది పెట్టాలని చెప్తే ఆ రోజున కూడా మరి ఆయన కొంత ఆ కాలేజీకి సహాయం చేసి అక్కడ దానికి నిర్మాణం చేపిస్తానికి, ఆ కాలేజీ పెడతానికి ఆయన ఆ రకంగా కూడా ఇక్కడ దోహదం చేశారు. ఈ రకంగా ఉన్న ఆస్తిని వేస్ట్గా కాకోకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా విద్య, వైద్యం ఈ రెండింటిలోనూ కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు గుడివాడ డెవలప్మెంట్లో అని చెప్తానికి నేను వారికి హృదయపూర్వకంగా మరి నమస్కరిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా అలాగే గుడివాడ హాస్పిటల్ని కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మరి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా ఖర్చు చేశారు, చాలా డెవలప్మెంట్ చేశారు. అలాగే మా ఊర్లో రుద్రపాకలో కూడా PHC ఉంటే దానికి కూడా ఆ రోజున 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు. అది మొన్న మళ్ళీ ఎమ్మెల్యే గారు అక్కడ అసెంబ్లీలో లేవనెత్తిన విషయం. ఆ రకంగా అక్కడ ఉన్న హాస్పిటల్ని కూడా డెవలప్ చేస్తే గుడివాడ మీద కొద్దిగా భారం తగ్గుతానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా రాము గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అన్నయ్య నరసింహారావు వారికి, వారి సతీమణికి ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందరి యొక్క గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించినందుకు ఆయనకి, ఆయన సతీమణికి నాకు హృదయపూర్వక నమస్కారాలు మరోసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. సభ్యులు పెనుగళ్ళ రాము గారు, అలాగే మాజీ మంత్రివర్యులు పిన్నెన వెంకటేశ్వర గారు, మాజీ ఎమ్మెల్యే రా వెంకటేశ్వర గారు, యలవతి శ్రీనివాస గారు, శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ముఖ్యదాత
అన్నయ్య నరసింహారావు, లీలా పుష్ప అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఎందుకంటే నాకు మాది ఆయనది సరిహద్దు గ్రామాలు. మాది వరహాపట్నం అయితే అది సీతనపల్లి. నాకన్నా మరీ పెద్ద అని కాదు, 11 ఏళ్ళే పెద్ద నాకన్నా వయసులో. ఆయన 90, నాకు 79. ఆయన మా చిన్నప్పటి నుంచి పిన్నెని కోటేశ్వరరావుకి, మా నాన్నగారికి, మా పెద్దనాన్నగారికి బాగా దగ్గర. అక్కడ సీతనపల్లి ప్రాంతాల్లో ఈ ధాన్యం కొనుగోలుదారుగా ఉండేవాడు. చాలా అందరికీ పాపులర్గా ఉండేవాడు. కుర్రాడిగా చాలా స్పీడ్గా నడుస్తూ ఉండేవాడు. తర్వాత మాకు ఆ ఊళ్ళో పిహెచ్సి కట్టి, ఆ పిహెచ్సిలో మొదటి డాక్టర్గా మా బావగారిని పోస్ట్ చేస్తే అప్పటి నుంచి వాళ్ళ ఊరు వెళ్తాం. అలా స్నేహం. ఇక్కడ వ్యాపార రీత్యా అందరూ పట్టణాలకు వెళ్ళినట్టు కొందరు గుడివాడ వచ్చి, కొందరు విజయవాడ, కొందరు ఏలూరు, కొందరు భీమవరం ఇట్లా వచ్చి ఇక్కడ బాలాజీ థియేటరు, ఆ తర్వాత జంక్షన్ దగ్గర ఫ్యాక్టరీ పెట్టి నేను మంత్రి అయిన తర్వాత ఈ హాస్పిటల్కి మనం అప్పుడు గుడివాడ డివిజన్లోనే హాస్పిటల్ రాష్ట్రం అంతా చేసినా నా డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ ఉండాలని ప్రపోజల్ పెట్టి 14 కోట్లు ఎంత శాంక్షన్ చేస్తే తను వచ్చి శ్రీనివాస్ నేను ఒక 3 కోట్లు ఇస్తాను అంటే తప్పకుండా అన్నాను. 3 కోట్లు ఇచ్చారు. పేరు పెడదామని నేనే సలహా ఇచ్చాను. ఇచ్చి ఇలా హాస్పిటల్లో డెవలప్ చేస్తాను. నేను కోరేది ఏంటంటే ఇప్పుడు వైద్యం చాలా ఖరీదు అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత మంచి చూస్తానికి గుడివాడలో బిల్డింగ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది చాలదు. మంచి డాక్టర్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి. అది చాలదు. పేదవాడికి ఎక్కడైతే మంచి వైద్యం జరుగుతుందంటే అప్పుడు ఈ అన్నిటికీ సార్థకత వస్తుంది. ఇవాళ ఈయన అయిపోయిన తర్వాత ఇలా విగ్రహం పెడదామంటే నేను ప్రపోజ్ చేస్తే గత ప్రభుత్వంలో అవ్వలేదు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి ఈ గుడివాడికి ఆయన విగ్రహం వచ్చింది. గుడివాడికి మంచి పేరు కూడా వచ్చింది. అది ఎవరు వచ్చినా గుడివాడ ఈ బూత్ అనగానే గుడివాడ వినపడేది. ఇప్పుడు లేకుండా గౌరవంగా అసెంబ్లీలో ప్రస్తావనలు కూడా అన్నీ గౌరవంగా ఉంటున్నాయి. చాలా సంతోషం. అందరినీ అభినందిస్తున్నాను. నరసింహారావుని, లీలా పుష్పావతి గారిని అభినందిస్తూ తప్పకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు ఇక్కడే కాదు, ఇప్పుడు వెంకటేశ్వర చెప్పినట్టు అన్ని పిహెచ్సీలు పాతవి తీసేసి కొత్తవి అనుకున్నాం. 90% కంప్లీట్ అయినాయి. కొన్ని ఆవల మన హెడ్ క్వార్టర్స్లో మచిలీపట్నంలో ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కట్టి డయాలసిస్ సెంటర్ పెట్టి నారాయణ గారిని తీసుకెళ్తే ఆయన ఉండేది ఓ పక్క, అల్లూరైనా హాస్పిటల్ ఇంకో పక్క. ఏంటి మా హాస్పిటల్ అయినా ఇది అన్నారు. అంత బాగా వచ్చింది. అలాగే కైకలూరులో 9 కోట్లతో పెట్టి 50 బెడ్ల హాస్పిటల్ కట్టాం. ఒక అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. పనిచేసే ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు, నడ్డా గారు ఉండబట్టి నిధులు లోపం లేకుండా మీకు తెలవంది. ఎయిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు నేను మొన్న వెళ్ళి చూశాను. మధ్యలో 6 ఏళ్ళు అటు పక్క వెళ్ళా. చూస్తే అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటే అది 1620 కోట్లతో మొత్తం అమరావతికి ఒక జ్యువెల్ లాంటిది. దానికి మిగిలిన అన్ని లాస్ట్ బిఫోర్ అంటే మనకి 2014లో అయితే 2016లో స్టార్ట్ చేసి శంకుస్థాపన 2017 బ్యాచ్ అయిపోయి ఇప్పటికి కంప్లీట్ అయిపోయినాయి బ్యాచ్లు. అది ప్యూర్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న పెద్దలు కాకపోతే అయ్యేది కాదు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ ల్యాండ్ 2 కొండల మధ్యలో, 2 హైవేల మధ్యలో, అటు మంగళగిరి ఇటు హైవేల మధ్యలో 2 కొండల మధ్యలో 192 ఎకరాలు ఉంటే అన్నీ చేస్తారు. అంటే పని చేసేదానికి చేయని దానికి మీకు ఎగ్జాంపుల్ చెబుతా. ఆ ల్యాండ్ ఇచ్చారు. దానికి 200 కంపల్సరీ ఉండాలంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇచ్చారు. హై టెన్షన్ వైర్లు ఉంటే షిఫ్ట్ చేశారు. అన్నిటికీ కట్టించారు. మొత్తం సిఎస్ గారిని పిలిచి సీఎం గారు ఏది కావాలో అది చేయమన్నారు. అన్నీ అయిపోయినాయి. ఒక్క పని శాంక్షన్ అయ్యి మొదలు పెట్టాల. శాంక్షన్ అయింది. డెడికేటెడ్ వాటర్ సప్లై కృష్ణా రివర్ నుంచి ఎయిమ్స్కి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది. అంటే పనిచేసే ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి తేడా అదే. తప్పకుండా ఇలా మంచి కార్యక్రమంలో పెద్దలో ఆయన నల్లగా ఇంకా వయసు రీత్యా మీద ఇప్పుడు ఉన్నారు కానీ చాలా స్పీడ్గా నడిచేవారు. ఆయన ఉండగానే ఆయన విగ్రహం ఆయన చిన్నప్పుడు అలాగే ఉండేవారు. ఆయన ఉండగానే ఆయన విగ్రహం చూస్తాం. ఆయన చేసింది ప్రజలు గుర్తిస్తే వాళ్ళకి ఎంతో సంతృప్తి ఉంటుంది. మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ మనం ఇచ్చిన దాంట్లో సమాజానికి ఏమి ఇచ్చామనేది మన పిల్లలకి మనం ఇస్తాం న్యాయం. ఆయన దత్తత చేసుకున్నారు. కానీ సమాజానికి ఏం చేసేది ఇది ఒక స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలి. తప్పకుండా వైద్యం, విద్య ఇందాక చెప్పినట్టు డెఫినెట్గా ఇవాళ 2 పేదవాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతానికి మధ్యతరగతుల మీద చాలా బర్డెన్ పడిపోతాను. దాన్ని ప్రభుత్వమే ఎక్కువ బాధ్యత తీసుకు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా
ఈ మంచి కార్యక్రమాలు పైన ఒక్కళ్ళే అనుకుంటే చేసేది కాదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద దాకా ఎమ్మెల్యేలు అనుకుంటే చేసేది కాదు. ఎమ్మెల్యేలతో పాటు నాయకులు చేసేవాళ్ళు అందరూ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. చాలా మంచి కార్యక్రమం. మనస్ఫూర్తిగా నరసింహారావుని, లీలావతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరిగినందుకు నేను రాముని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కామినేని శ్రీనివాస్ గారు, వేదిక మీద పెద్దలు, చాలా సంతోషం. మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన చేతుల మీద ఆవిష్కరించుకోవటం, విగ్రహాలు ఆవిష్కరించడం మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే అనేక సేవా కార్యక్రమాలు గుడివాడ నియోజకవర్గ ప్రజలకి చేసిన వ్యక్తి. ఆయన్ని ఖచ్చితంగా అందరం కూడా ఆయన మంచి స్థానం చేయాలని చెప్పి మనం గౌరవించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇద్దరికి కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఈ హాస్పిటల్ ఏ విధంగా ఉండేది మీ అందరూ తెలుసు. చాలా ఇబ్బంది ఉండేది. ఎక్కడ ఏ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండేవి కావు. కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా పనిచేసిన కాలంలో 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చేసిన కృషి వల్లనే ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోవడం. అదేవిధంగా సిటీ స్కాన్ ఒకటి ఎంపీ గారు ఇందాక అనౌన్స్ చేశారు, అది కూడా త్వరలోనే రాబోతుంది. అలా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేస్తాకి ఇందాకే రామగారితో మాట్లాడినప్పుడు ట్రామా సెంటర్ ఒకటి, అదే డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన నిధులు ఇంకా ఉన్నాయి, వాటితోనే చేద్దామని చెప్పి ఆలోచనలో ఉండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ గుడివాడ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమాలు. ఖచ్చితంగా ఆ డయాలసిస్ సెంటర్ కానీ ట్రామా సెంటర్కి వస్తే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. మంచి పేరు కూడా ఉంటుంది. ఆయన ఇచ్చిన దాతకి ఆ ఫలాలు అందుతాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హెల్త్ మినిస్టరు, ప్రస్తుత శాసనసభ్యులు కైకలూరు కామినేని గారు శ్రీనివాస్ గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వెంకటేశ్వరరావు గారు, అలాగే గుడివాడ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే గుడివాడకి శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రావు వెంకటేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఈ కార్యక్రమం ఎవరి కోసం అయితే మనం అందరం ఈ కార్యక్రమాన్ని ఎవరి కోసం అయితే మనం అందరం ఇక్కడికి వచ్చామో పుణ్య దంపతులు అన్నే నరసింహారావు గారు, పుష్పలీల గారు, అదేవిధంగా గుడివాడ పట్టణ పుర ప్రముఖులు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గుడివాడ ఈ హాస్పిటల్కి ప్రభుత్వం అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు అనేక హాస్పిటల్స్ డెవలప్ చేసినటువంటి భాగంగా ఈ ప్రముఖ గుడివాడ పట్టణంలో కూడా నాబార్డ్ నిధులు అయితేనివ్వండి, వేరే నిధులు కూడా తీసుకొచ్చి డెవలప్ చేసినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఆ రోజు దాదాపు 3 కోట్ల రూపాయలు పెద్దలు అన్నే నరసింహారావు గారు, అన్నే పుష్పలీల గారు వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఈ గుడివాడ పట్టణానికి మరి వైద్య సదుపాయాల కోసం మేము 3 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వచ్చి ఈ బిల్డింగ్స్ కోసం మరి వాళ్ళు డబ్బులు ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. 3 కోట్లు విరాళం ఇవ్వటం అంటే మనం సమాజంలో మరి చాలా తక్కువ చూస్తూ ఉంటాం. లక్షలు ఇవ్వటమే చాలా కష్టం. అలాంటిది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఆ పుణ్య దంపతులు నిండు 100 ఏళ్ళు మరి హ్యాపీయెస్ట్గా ఉండాలి అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. మరి జీవితంలో ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటాం, ఎన్నో ఆపరేషన్లు చేస్తూ ఉంటాం. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి అందరికి కూడా కామినేని శ్రీనివాస్ గారు లాగా మరి బ్రహ్మాండమైన హెల్త్ ఉండదు. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. వాళ్ళ మేనమామ గారు, నేను తెనాలి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు వెంకట్రావు గారు ఉండేవాళ్ళు. ఆయన 100 సంవత్సరాలు బతికాడు. ఆయన అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఎయిర్పోర్ట్లో కనపడ్డప్పుడు, అన్న నువ్వు కూడా మీ మేనమామలాగా 100 సంవత్సరాలు బతుకుతావని చెప్తూ ఉంటుంటా ఆయనకి ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ జీన్స్ అలాంటివి. కానీ అందరికీ ఆ రకమైనటువంటి జీన్స్ ఉండవు. అలాంటి వాళ్ళకి హాస్పిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. అందులో భాగంగానే లాస్ట్ టైం నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ హాస్పిటల్కి
ఒక సిటీ స్కాన్ నిమిత్తం దాదాపు ఇప్పుడే వచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యే గారితో కారులో మాట్లాడుతూ ఉన్నాను. సిటీ స్కాన్ నిమిత్తం దాదాపు 1,85,00,000 రూపాయలకి ఒక సిటీ స్కాన్ కోసం డబ్బులు తీసుకొచ్చాం. కానీ ఇంతవరకు ఆ మిషన్ రాలేదన్నా. మీరు కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఆ మిషన్ త్వరగా పెట్టించేటట్టు టెండర్లు పిలిచి చూడమన్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఎందుకంటే ఒక సిటీ స్కాను సామాన్యమైనటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి తీసుకోవాలంటే 3,000-4,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అది అనవసరమైనటువంటి ఖర్చు. మనం ఇన్ని రోజులు చాలా అశ్రద్ధ చేశాం. దాని డబ్బులు వచ్చి అకౌంట్లో ఉన్నాయి. టెండర్లు పిలిచి చేయటానికి ఈ అధికారులకి ఇన్ని రోజులు పడతా ఉందంటే అది మనం గమనించాల్సినటువంటి విషయం. అదే రకంగా ఇంకొక సోలార్, ఈ హాస్పిటల్లో లాస్ట్ టైం డాక్టర్లతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ డాక్టర్స్ అందరు కూడా ఏంటమ్మా మీ సమస్యలు హాస్పిటల్స్ అంటే కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తూ ఉందండి, అంత భరాయించలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారు. దానికి ప్రభుత్వాన్ని అడిగితే దానికి ఎగ్జామ్షన్ ఇవ్వరు. దానికి ఒకటి సొంతగా మనం సోలార్ యూనిట్లు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 76 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొచ్చాం యాజ్ ఏ పార్లమెంట్ సభ్యుడిగా. అవి కూడా త్వరలో దాన్ని కంప్లీట్ చేసేసి కరెంటు భారాన్ని, బిల్లుల భారాన్ని తగ్గించే విధంగా ఈ హాస్పిటల్కి అది కూడా 76 లక్షల రూపాయలు ఉన్నాయి అనేటువంటిది అకౌంట్లో. ఎమ్మెల్యే గారిని దాన్ని త్వరగా కంప్లీట్ చేయించాలి అని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అది కూడా కంప్లీట్ అవుతుంది. అదే రకంగా మనకి ఇంకొకటి ఇక్కడ గుడివాడలో ఆయుర్వేద హాస్పిటల్ ఒకటి ఉంది, హోమియోపతి హాస్పిటల్ ఉంది. దానికి కూడా కరెంటు బిల్లు వస్తుందంటే దానికి కూడా 47 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెచ్చాం. ఇవన్నీ కూడా త్వరలో కూడా కంప్లీట్ చేపిస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకో 2-3 కార్యక్రమాలు వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి. పెద్దలు మన కామినేని శ్రీనివాస్ గారి టైంలో ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నేను, పార్లమెంటు సభ్యుడు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మాకు చేతనంత వరకు ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడంలో అప్పుడప్పుడు డాక్టర్లతో ఇంటరాక్ట్ అయ్యి, లైక్ ఇప్పుడు తెచ్చినటువంటి సోలార్ది కానివ్వండి, లేకపోతే సిటీ స్కాన్ కానీ ఫర్దర్లో ఇంకేం కావాలో వాటిలన్నింటిని కూడా తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ఈ పుణ్య దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి నిండు 100 ఏళ్ళు వాళ్ళకి ఆయుష్ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారికి, అలాగే గుడివాడ ప్రీతం నాయకులు మన నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే రా వెంకటేశ్వరరావు గారికి, ఎలవత్తి శ్రీనివారి, పెనంనేని వెంకటేశ్వరరావు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం గుడివాడలో అన్నే నరసింహరావు పుష్పలీలావతి దంపతుల యొక్క విగ్రహావిష్కరణకి అందులో భాగస్వామ్యం చేసినందుకు మమ్మల్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజుల్లో ఇటువంటి దానాలు చేయటం మామూలు విషయం కాదు. సుమారుగా 3 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ యొక్క ఆసుపత్రికి ఇచ్చి ఎంతో సేవ చేసిన వారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, పెద్దలు పెనంనేని వెంకటేశ్వర గారు, రా వెంకటేశ్వర గారు, మిత్రులు శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు, విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఆ రోజున కామినేని శ్రీనివాసరావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి నరసింహరావు గారు పెద్ద మొత్తంలో ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి, పేదలకు మంచి జరగాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన 3 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆఖరిలో నరసింహరావు గారు పేరు మనం పెట్టాలి, గవర్నమెంట్ టైం అయిపోతుందని చెప్పి ఆ రోజున హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ పేరు పెట్టడంలో లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు గారికి ఖాళీకి లేకపోయినా సరే అక్కడి నుంచి ఆయన వర్చువల్గా ఓపెన్ చేస్తే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా నేను, కామినేని శ్రీనివాస్ గారు వచ్చి ఆ పేరుని ఆ రోజున మేమిద్దరం ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే గుడివాడలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు కానీ అనేకమైనటువంటి సంస్థలకి విరాళాలు అందజేసి మరి నరసింహరావు గారు, పుష్పలీలావతి గారు గుడివాడ పట్టణం డెవలప్మెంట్లో వారి యొక్క పాత్ర ఎంతో ఉంది. చాలా సంతోషం. మరి వారిని మనస్ఫూర్తిగా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడివాడ పట్టణ ప్రజానికం అందరి తరఫున ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తాం.